ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి పాస్టర్ మృతిపై విచారణ కొనసాగించాలని ఆదేశించారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 24న హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత 2 సార్లు బైక్ ప్రమాదం జరిగింది. అయినప్పటికీ పాస్టర్ తన బైక్ను అదుపు చేయలేని స్థితిలో కూడా డ్రైవ్ చేసుకుంటూనే రాజమండ్రి వైపు వెళ్ళినట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. దీంతో ఆయన మృతిపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అవ్వడంతో పాటు కేసు కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ మృతిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను హత్య చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి వివరాలను సైతం పోలీసులు సేకరించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చివరకు రోడ్డు ప్రమాదంగా తేలిపోయింది.